ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. పరాభవ నామ తెలుగు సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పరమ పవిత్రమైన సింహాచల క్షేత్రంలో గురువారం విశేష పూజలు జరిగాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి భారీగా తరలివచ్చిన భక్తులు తమ ఇలవేల్పు దైవమైన సింహాద్రి అప్పలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చందనాచ్ఛాదితుడైన సింహాద్రినాథుడు స్వర్ణ నృసింహ కవచ అలంకరణలో భక్తులకు తన దివ్య దర్శన భాగ్యాన్ని అందించారు. ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారికి ఆర్జిత సేవలు చేయించుకుని భక్తులు తరించారు. లోకం సుభిక్షంగా ఉండాలని, మానవాళి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని అర్చకులు పూజలు చేసి ఆశీర్వదించారు. భక్తులందరికీ దేవస్థానం విశేష ప్రసాదాలను అందించింది. ఉదయం నుండి పొంగళి పులిహారతో పాటు ఉగాది పచ్చడిని భక్తులకు పంపిణీ చేశారు. అన్న ప్రసాదానికి వచ్చిన భక్తులకు రోజువారీ పదార్థాలతో పాటు పులిహార, చక్కెర పొంగలి ఈవో వెంకట్రావు స్వయంగా వడ్డించారు. భక్తులందరినీ కలిసి దర్శనం ఎలా జరిగింది, ప్రసాదాలు ఎలా ఉన్నాయి అంటూ ఈవో అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాల కార్యక్రమం సందడిగా జరిగింది. చిన్నారులతో హాజరైన తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాలు దిద్దించారు. అధికారుల పర్యవేక్షణలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అర్చకులు సాంప్రదాయంగా నిర్వహించారు. దేవస్థానం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈవోని కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఓం నమో నారసింహాయ.